దేనికోసం బంద్ చేయాలా? బీసీ రిజర్వేషన్ నుంచి బంద్. మన బీసీ వాళ్ళకి రిజర్వేషను తప్పకుండా కల్పించాలి. అన్ని రంగాల కంటే మన బీసీ వాళ్ళ రిజర్వేషన్ చాలా తక్కువగా ఉంది. పిల్లలు ఉద్యోగాలు కానీ దేనిలో కానీ 1-2 పోస్టులు పెట్టి ఎంత మెరిట్ ర్యాంక్ వచ్చినా కూడా పిల్లలు జాబ్లో రాణించలేకపోతున్నారు. ఎంత మార్కులు వచ్చినా వెనకబడి 1-2 పోస్టులతోని మిగతా మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా వెనకబడి ఉంటున్నారు. అదే మిగతా దానిలో మైనార్టీ వాళ్ళకి రిజర్వేషన్ పెట్టారు కాబట్టి వాళ్ళకి ఎంత తక్కువ వచ్చినా ఉన్న జాబ్లలో వాళ్ళకి వెళ్తున్నారు. బీసీ వాళ్ళకైతే అన్నింటిలో అన్యాయం జరుగుతుంది. దయచేసి అలా అన్యాయం జరగకుండా మా ఇంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జాబు ఎగ్జామ్స్ రాస్తున్నారు, వెనకకే వస్తాను. జాబులలో కానీ అన్నింటిలో చదువుకున్న పిల్లలకు కానీ అన్ని ఉద్యోగాలలో కానీ మన బీసీ వాళ్ళకి అన్ని రంగాలలో కొంచెం రిజర్వేషన్ అనేది పెంచాలి. అందరితో పాటు మనం కూడా ఈక్వల్గా కావాలి. అట్లయితేనే కొద్దిగా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. చాలా ఇబ్బంది ఇప్పుడు లేకుంటేనే పెట్టుకున్నాం. మేము ఏం తీసుకోలే ఇంతవరకు, లోన్ ఏం లేదు, ఏం తీసుకోవాలండి. లోన్స్ ఏం లేవండి, బీసీ లోన్స్ ఏం లేవు. మనకు బీసీకి ఎక్కువ రిజర్వేషన్ పెడతలేరు, తక్కువ. అందుకే మనకి ఏవి అందుబాటులో లేవు, ఏం లేవు. మేము అయ్యగారులం, బీసీడీ అయ్యగారులం, సాధన శ్రీ వైష్ణవం. ఏం లేవండి. నాది ఇంటర్మీడియట్ అండి. పాప లెక్చరర్ చేస్తుంది, పాప చేస్తాను. కానీ గవర్నమెంట్ జాబ్సే లేవండి. అసలు చాలా పిల్లలు చదువుకొని మన బీసీ వాళ్ళైతే వెనకబడి ఉంటున్నారు. అది పోవాలి. మనకంటూ మనకు కొన్ని ప్రత్యేకమైన అర్హతలు అనేది మన బీసీ వాళ్ళకు కూడా పెట్టాలి. పెడితే బాగుపడతారు పిల్లలే కానీ అన్ని రంగాలలో అందరూ బాగుపడతాం. థ్యాంక్ యూ సార్. బీసీలకు మంచి జరగాలని ఇలా షాప్ బంద్ చేసినాం మేము. బీసీ బంధు ఎందుకు ఇచ్చిల్లు? బంధు వాటాల కోసం. లాభం జరుగుతుంది, నీకు ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది ఏం లేదు, అంతా ఒకటే. అంతా ఒక్కటే. ఓకే, జై బీసీ.